50,000 కోట్ల కరెంటు స్కామ్, నిన్న భూ స్కామ్, నేడు విద్యుత్ స్కామ్. కేంద్రంలోని బీజేపీ సర్కార్ విచారణ జరపాలి. బీఆర్ఎస్ నిర్మించిన యాదాద్రి ప్లాంట్ లో 1 మెగావాట్ కాస్ట్ 7.2 కోట్లు మాత్రమే. కానీ రామగుండం దగ్గర రేవంత్ సర్కార్ ప్రతిపాదన ఇనిషియల్ గా కాస్ట్ 14 కోట్లు, అంటే డబుల్ అయితా ఉంది, డబుల్ కాస్ట్ అయితా ఉంది. రేవంత్ ప్రతి పని ఓ మిషన్, అదే కమిషన్. మంత్రివర్గం స్కామ్ల గురించి తప్ప స్కీమ్ల గురించి చర్చించకపోవడం సిగ్గుచేటు. కమిషన్ల కోసమే థర్మల్ ప్లాంట్ నిర్మాణం ధ్వజమెత్తిన మాజీ మంత్రి హరీష్ రావు అంటూ ఇగో ఒకనాడు వీళ్ళ గురించి ఏం చెప్పారంటే, యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్స్ లో విపరీతమైనటువంటి కమిషన్ల కోసం కకృతి పడ్డారు. సో అందులో అవినీతి జరిగిందని చెప్పి వీళ్ళు మాట్లాడారు కాంగ్రెస్ నాయకులుగా. అప్పుడు వీళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినాక వీళ్ళు చేస్తున్నటువంటి ఈ రామగుండం థర్మల్ ప్లాంట్ కి సంబంధించి ఇనిషియల్ కాస్ట్ 14 కోట్లు అని చెప్తారు. చూడండి ఇక్కడ ఎంత, 1 మెగావాట్ కాస్ట్ 7.2 క్రోర్ అయితే ఇక్కడ అదే 1 మెగావాట్ కి 14 కోట్ల రూపాయలు అయితే ఉంది. వీళ్ళు చేస్తే సంసారం, అవతలోడు చేస్తే అది ఇంకోటి అవుతుంది. అందుకే వీళ్ళు అడుగుతా ఉంటారు అప్పుడప్పుడు. ఇగో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏది మాట్లాడినా, ఏం చేసినా, ఏది చేయకపోయినా దాని వెనుక ఒకే ఒక మిషన్ ఉంటుంది, అదే కమిషన్. కేబినెట్ లో ప్రజలకు ఎట్లా మేలు చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేయాలని ఆలోచించాలి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తమకు తాము ఎట్లా మేలు చేసుకోవాలో, ఏ ప్లాన్ వేసి కమిషన్లు కొల్లగొట్టాలి, వాటాలు ఎట్లా పంచుకోవాలని మాత్రం ఆలోచిస్తున్నదంటూ ఇగో ఒకనాడు అసెంబ్లీలో నీతులు మాట్లాడిండు రేవంత్ రెడ్డి. విపరీతమైనటువంటి నీతులు మాట్లాడిండు. పర్ యూనిట్ కాస్ట్ 4 రూపాయలకు 5 రూపాయలకు దొరుకుతుంది కదా, మరి 10 రూపాయలు పెట్టి ఎందుకు కొనాల్సి వస్తుంది అని చెప్పిండు. ఇలా మనం కడుతున్నటువంటి ఈ ప్లాంట్ ద్వారా మనం పర్ యూనిట్ కి ఎంత వెచ్చిస్తున్నాం అనేది లెక్కేస్తే అది ఎక్కడ ఉంటుంది, దాని లెక్క తెలియదా? ఇప్పుడు మీరేం చెప్తారు, మనం ఎందుకు కడుతున్నాం? ఒకనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డం పడ్డాడు. మా పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎట్టి పరిస్థితులలో మేము ఆ థర్మల్ ప్లాంట్స్ కట్టనీయం. అసలు దేశమంతా థర్మల్ ప్లాంట్ కి వ్యతిరేకం అవుతుంటే, దేశమంతా నో థర్మల్ ప్లాంట్స్ అని చెప్పి నినాదం ఇస్తా ఉంటే, మన దగ్గర మాత్రం ఇక్కడ బొగ్గు లేకుండా, ఏది లేకుండా ఇక్కడ పెట్టి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ కాలుష్యాన్ని క్రియేట్ చేయడం మేము ఒప్పుకోమని చెప్పి నల్గొండ జిల్లా నుంచి మాట్లాడండి గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కానీ నిన్న మాత్రం ఆయన్నే పోయి, ముఖ్యమంత్రితో సహా ఆయనే పోయి రిబ్బన్ కట్ చేసి వచ్చిండు. దీన్ని ఏమంటారు? మరి దీన్ని ఏమంటారు? ఆనాడు వద్దని చెప్పినోడివి ఇలా నువ్వే మంత్రిగా పోయి నిలబడ్డావంటే, అప్పటి వీడియోలు చూపిస్తే మొహం ఏడబెట్టుకుంటావు, తలకాయ ఏడబెట్టుకుంటావని ఇలా బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతా ఉన్నారు. అదే ఇక్కడ ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కామ్ల సర్కార్ గా మారిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. నిన్న దేశంలోనే అతిపెద్ద భూ స్కామ్ బయటపడితే నేడు మరో 50,000 కోట్ల పవర్ స్కామ్ వెలుగు చూసిందని మండిపడ్డారు. ఇందులో దాదాపు 30 నుంచి 40% కమిషన్ల కోసమే అంటూ ఇక్కడ ఈ పత్రిక రాసింది. దండుకోబోతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రతి పని వెనుక ఒక మిషన్ ఉంటుందని అదే కమిషన్ అని ఎద్దవా చేస్తారు. మొన్నటి కేబినెట్ మీటింగ్ లో భూముల గురించి చర్చ జరిగితే, నిన్నటి కేబినెట్ లో పవర్ స్కామ్ గురించి చర్చ జరిగిందని అంటూ ఇక్కడ ఆయన అన్నటువంటి ఇంపార్టెంట్ ఇగో వ్యాఖ్యలు ఏంటి ఒక్కసారి చూడండి. ఎలాంటి అప్పు చేయకుండానే 4 రూపాయల 12 పైసలకే యూనిట్ విద్యుత్ ధర సరఫరా చేస్తామని ఎన్టీపీసీ చెప్తుంటే, ఎన్టీపీసీ ఆల్రెడీ చెప్తుంది 4 రూపాయల 12 పైసలకు అని చెప్పి. ఎందుకు వద్దంటున్నారు అనేది ఒకటి, ఎన్టీపీసీని తిరస్కరించడం వెనుక మొదలు ఏంటి, ఇది స్కామ్ కాకపోతే మరేంటి? మన దగ్గర 4 రూపాయల 12 పైసలకు దొరకంగా మరి మనం ఎందుకు మరి ఎన్టీపీసీని ఇలా కాదని చెప్పి మనం థర్మల్ ప్లాంట్ వైపు వెళ్తా ఉన్నాం. సో మళ్ళా ఈ రామగుండం థర్మల్ ప్లాంట్ ద్వారా మీరు తెస్తున్నటువంటి కరెంట్కి పర్ యూనిట్ కాస్ట్ ఎంత అనేది ఇక్కడ ప్రశ్న వస్తా ఉంది. ఇక దీంతో పాటు ఇక్కడ మరొక మాట ఏమంటాడంటే హరీష్ రావు, ఇగో సేమ్ ఎగ్జాక్ట్ గా నిన్ననేమో 5 లక్షల ల్యాండ్ స్కామ్ ను బట్టబయలు చేశాం, నేడు 50,000 కోట్ల విలువైన పవర్ స్కామ్ ను బయట పెడుతున్నాం, త్వరలోనే మరో 3 స్కామ్లు బయట పెడతాం. హైదరాబాద్ అండర్ గ్రౌండ్ కేబుల్, పంపుడు బ్యాటరీ స్టోరేజ్ కుంభకోణాలను ఆధార సహితంగా ప్రజల ముందుంచుతాం. అయితే ఇప్పటికే 90% వివరాలు సేకరించాం, మరో 10% సేకరించి మీడియా ముఖంగా బహిర్గతం చేస్తామంటూ ఆయన చెప్తున్నటువంటి మాట. ఇంకా ముఖ్యంగా ఇది చూడండి, సోలార్ పవర్ ప్లాంట్లను సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు అప్పగించాలని, వారిని కోటీశ్వర్లను చేస్తామని చెప్పి శటగోపం పెట్టిన రేవంత్ రెడ్డి సర్కారుదే. ఒక్కో గ్రూపునకు 4 ఎకరాల చొప్పున కేటాయిస్తామని చెప్పి నట్టేట ముంచారు. వారికి ఎన్ని ప్లాంట్లు కేటాయించారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి. మరి ఎన్ని ప్లాంట్లు ఇచ్చినావు, ఎన్ని ప్లాంట్ల వల్ల రేవంత్ రెడ్డి మరి మహిళలంతా కూడా కోటీశ్వర్లు అయినరు. ఇగో నాడు 5కే వస్తుంది అన్నారు, నేడు 10 పెడుతున్నారు. ఇది అసలు ముచ్చట. నాడేమో 5 రూపాయలుగా వస్తుంది అంటారు కదా, మరి ఇలా 10 రూపాయలు ఎందుకు పెట్టాలి మనం? ఎవరి కమిషన్ల కోసం మరి 10 రూపాయలు? రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో మార్కెట్లో 5 రూపాయలకే యూనిట్ విద్యుత్ లభిస్తుందని చెప్పారన్నారు. ఇప్పుడు యూనిట్ విద్యుత్ కోసం 10 రూపాయలు పైగా వెచ్చిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. ఇదంతా కమిషన్ కోసం కాదా అని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2,400 మెగావాట్ల విద్యుత్ కోసం ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోకపోవడం తెలంగాణకు తీరని అన్యాయమని, చారిత్రక ద్రోహమని నాడు విమర్శించిన రేవంత్ రెడ్డి ఆనాడు అదే మాట చెప్పిండు. మీరెందుకు ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోలేదు అని చెప్పి అన్నోడు ఈ రోజు మరి నువ్వేం చేస్తున్నావు? చారిత్రక ద్రోహం అని చెప్పి ఆనాడు విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణకు తీరని అన్యాయమని, ఇప్పుడు భారీ వ్యయంతో కొత్త థర్మల్ కేంద్రాల ఏర్పాటుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో 29 జూలై 2024 చేసిన వ్యాఖ్యల వీడియోని ఆ సందర్భంగా మీడియాకు చూపించారు. ప్రతిపాదిత రామగుండం ప్లాంట్ డిపిఆర్ ప్రకారం యూనిట్కు
7.97 ఖర్చు చేయబోతున్నారు. ఇగో ఆ వీడియో కూడా ఉంటది. ఆనాడు ఏమన్నాడంటే మీరు ఎట్లా ఖర్చు పెడతారు, ఎట్లా నాశనం పడతారు అని చెప్పి అన్నాడు. మరి ఈ రోజు నువ్వేం చేస్తున్నావు, ఎలా తమరేం చేస్తున్నారు? మరి 5 రూపాయలకు వచ్చేదాన్ని 10 రూపాయలకు ఎందుకు ఖర్చు పెడతా ఉన్నారు? మరి ఆయన అన్నటువంటి మాటలు ఇగో. రేవంత్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో అన్నాడు డైరెక్ట్ గా, అందరూ కూడా చూసిర్రు. అసెంబ్లీలో ఆ రోజేమో తక్కువకి వస్తుందని చెప్పినవి ఇలా 10 రూపాయలు పెట్టి ఎట్లా కొంటావు? మరి దీని అంటే ప్రజలు అడగకనా? అంటే మీరు చేస్తే ఒకటైతుంది, అవతలోడు చేస్తే ఇంకొకటి అవుతుంది అన్నట్టు. మీరు చెప్పే పనులు ఇట్లుంటాయి అన్నట్టు. ఇంకా చూడండి, ఒక నాడేమో మీరు నాశనం పడతా ఉన్నారు, రాష్ట్రాన్ని ఖరాబ్ చేస్తున్నారని చెప్పారు. మరి ఇవాళ నువ్వు చేస్తున్నది ఏంది? కంపు కొడతా ఉంది ఈరోజు. అసలు కేబినెట్ సమావేశాలు దేనికోసం జరుగుతాయి? ప్రజలకు ఏదైనా మేలు చేసే విషయంలో, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో, పేదల కష్టాలు తీర్చే విషయంలో, ఇచ్చిన గ్యారంటీలో ఎన్నికల హామీలు అమలు చేయడం కోసం కేబినెట్ మీటింగులు జరగాలి. కానీ ఈ ప్రభుత్వంలో కేబినెట్ మీటింగ్లు దేని మీద జరుగుతున్నాయి? వాటాల కోసం. ఇది హరీష్ రావు చేస్తున్నటువంటి ప్రచారం. ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాడితే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే అవ్వాతాతలకు 4 ఈ రేవంత్ రెడ్డి వీడియో చూపిస్తారని అసెంబ్లీలో ఉన్నది. ఇగో ఇదే విషయం చెప్తాడు. ఇగో ప్రతిపాదిత రామగుండం ప్లాంట్ డిపిఆర్ ప్రకారం యూనిట్ కు ₹7.92 ఖర్చు చేయబోతున్నారు. ప్రాజెక్టు పూర్తి కావడానికి 4-5 ఏళ్లు పడుతుంది. అదనంగా పెరిగే ఇతర వ్యయాలు కలుపుకుంటే ప్లాంట్ నిర్మాణ వ్యయం 10,880 కోట్ల నుంచి 14 నుంచి 15,000 కోట్లకు పెరుగుతుంది. కరెంటు యూనిట్ కాస్ట్ ₹7.92 నుంచి 9 నుంచి 10 రూపాయల వరకు పెరుగుతుందని అంచనా. నాడు 4 నుంచి 5 కాస్టుతో విద్యుత్ కొనుగోలు చేయొచ్చన్న రేవంత్ రెడ్డి నేడు 10 రూపాయలు ఒక్క యూనిట్ కోసం ఖర్చు చేస్తున్నంటున్నాడు. సో ఎవరి ప్రయోజనం కోసం? కమిషన్ల కోసమే కదా. మెగావాట్ కాస్ట్ ఎక్కువే, పవర్ యూనిట్ కాస్ట్ ఎక్కువే, ఇది కమిషన్ల కోసం కాదా? దీనికి సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డిని హరీష్ రావు నిలదీసినట్టుగా ఈ వార్త వచ్చింది. అయితే మరి ఆ రోజేమో 5కే వస్తుందంటివి, ఇలా 10 అయినా కూడా పెట్టబడుతుంది. మరి ఎందుకోసం పెడుతున్నావు? మరి దాని వెనకాల ఏమైనా ఉన్నదా? మరి ఛత్తీస్గఢ్ నుంచి కొన్నటువంటి కరెంటు కొనుగోళ్లలో అవినీతి జరిగింది అని చెప్పి నువ్వే చెప్తివి. ఆనాడు అసెంబ్లీలో కూడా చర్చ చేస్తుంది. జగదీష్ రెడ్డి కూడా ఛాలెంజ్ చేసే, దమ్ముంటే ఎవడన్నా దీనికి చర్చకు రమ్మని చెప్పి నేను ఎక్కడికంటే అక్కడ నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటా, దాంట్లో అక్రమంగా కమిషన్ల కోసమే అప్పటి ఒప్పందాలు జరిగినాయని చెప్పి ఎవడన్నా ప్రూవ్ చేయగలితే అని చెప్పిండు. మరి ఎవరన్నా ఛాలెంజ్ స్వీకరించకపోతే, ఎందుకు తీసుకోకపోతే? కులగణన నుంచే బీసీలపై కుట్ర, ఇదైతే మనందరికి ఎరకాయిగా. కులగణన నుంచే స్టార్ట్ అయిపోయింది. వ్యూహాత్మకంగా బీసీల జనాభా తగ్గింపు, కులగణనలేమో జనాభా తగ్గి చూపించారు. ఆ సర్వే గణాంకాలతోనే కోట అమలు చేస్తామని వాళ్ళే చెప్పారు. అందుకే గతం కంటే తగ్గిన రిజర్వేషన్లు. ఒకసారి చూడండి, కులగణన వల్ల జనగణన వల్ల పెరగాల్సినటువంటి జనాభా తగ్గిందన్నట్టు చెప్పడం వల్ల ఇలా కోటా కూడా తగ్గిపోయింది. గతం కంటే తక్కువ. ఇప్పుడు గతంలో 23% ఇచ్చిండ్రని మనమే చాలా చెప్పుకున్నాం. ఆ ప్రకారంగా మనకు వాటా దక్కింది. కానీ ఇలా 17% కూడా మించట్లేదు అంటే ఎవరు తీసుకొచ్చారు? మరి దేని వల్ల మరి అది తగ్గడం కారణం ఏంటిది? ఇగో అందుకే గతం కంటే తగ్గిన రిజర్వేషన్లు కులాల వారీగా లెక్కలు బయట పెట్టని సర్కారు మండిపడుతున్న బీసీ సంఘాలు మేధావులంటూ ఇగో జీవో నెంబర్ 46 వ్యతిరేకంగా లోయర్ ట్యాంక్మెంట్ ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నేతలు అంటూ 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఉదరగొట్టి చివరకు 17%కే పరిమితం చేసిన కాంగ్రెస్ సర్కారుపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కులగణన నుంచే వ్యూహాత్మకంగా కుట్ర చేసి బీసీల జనాభాను తక్కువ చేసి చూపించిందని ధ్వజమెత్తుతున్నాయి. ఆ లెక్కల ఆధారంగానే నేడు రిజర్వేషన్లు ఖరారు చేసి కోటాకు కోత పెట్టిందని భగ్గుమంటున్నాయి. కులాల వారీగా లెక్కలు, నివేదికలు ప్రభుత్వం బయట పెట్టకపోవడం కూడా బీసీ సంఘాల ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది అంటూ ఇలా కదం తొక్కిన బీసీ సంఘాలు అంటా ఉన్నారు కదా.